మాది ఎస్ ఆత్మకూరు మండలం సూర్యాపేట డిస్టిక్ నిమ్మికల్ గ్రామం. మేము ఇక్కడ 3 రోజులు ఉంటాం. మంగళవారం నైట్ ఇంట్లో నుంచి బయలుదేరుతాం మేము. మళ్ళీ బుధవారం, గురువారం, శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తాం. మేము ఇక్కడ ఏం కార్యక్రమాలంటే మేము ఇంటి దగ్గర అమ్మవారి కొలువు చేసుకొని ఉంటాం. నాకు ఇప్పటికి అమ్మవారు వచ్చి 25 సంవత్సరాలు. నాకు 6 ఏళ్ల పిల్లగానప్పుడు అమ్మవారు వచ్చింది. ఇప్పటికి 25 సంవత్సరాలు ఈ జాతరకు రాబట్టి, అంటే ఇది 13వ సారి. నా ఇంటికి అనేక సమస్యలతోని, అనేక రకమైన ఇబ్బందులతోని, డాక్టర్ల దగ్గర ప్రాబ్లం సాల్వ్ కానీ భక్తులు కూడా మా దగ్గరకు వస్తారు ఎన్నో చాలా ప్రాబ్లాలతోని. అట్లా 99% మా దగ్గర అమ్మవారి కృపతో చాలా బాగైన భక్తులు చాలా మంది ఉంటారు అనమాట. అట్లా ఆ బాగైన భక్తులు ఒక ఆడపిల్లగా అమ్మవారిగా భావించి మాకు పసుపు కుంకుమ ఒడిబియ్యం సమర్పించి సారబోసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి సాగనంపుతారు. ఆ భక్తులు పోసిన ఈ ఒడిబియ్యాన్ని మొత్తం మేము తీసుకొని ఎంతో భక్తి పార్వశంగా తీసుకొని వచ్చి మేము అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని మేము తిరుగు ప్రయాణం చేస్తాం. మేము వచ్చేసి మహబూబాద్ జిల్లా నుంచి వచ్చినాము. అమ్మవారు మాకు కోరిన వరాలు తీర్చే కొంగు బంగారం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి. అయితే ఆ తల్లి లోకమాత, జగజ్జనని లోకమాత కాబట్టి మేము మంగళవారం రోజు ఇక్కడికి వచ్చేసాము. మేము వారం రోజుల దాకా ఇక్కడే ఉండి కోళ్ళని మేకల్ని మంచిగా కోసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి మేము చిలకలగుట్ట నుంచి అమ్మవారు వస్తుంటే మేము అక్కడికి అమ్మవారికి ఎదురుకోళ్ళతోటి వెళ్తాము. కన్నెపల్లి నుంచి బుధవారం సారలమ్మ దేవి వస్తుంటే అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించడం కానీ, గద్దెల కాడికి ఎత్తు బంగారాలు, ఎదురుకోడి పిల్లలు అన్నీ కూడా మేము అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఘనమైన మహా తెలంగాణ కుంభమేళ కాబట్టి మాకు చాలా సంతోషకరము. ఈ జాతర చాలా వైభవవేతంగా ఇప్పుడు మస్తు ఫెసిలిటీస్ కూడా చేశారు, బాగుంది. కానీ కాకపోతే ఏంటంటే కొంచెం బాత్రూమ్స్ కనుక ఎక్కువ పెట్టాలి. ఇంకా కూడా జాతర పట్టుజాలకుంటున్నది కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని పెద్దగా పట్టించుకొని మాకు సంతోషంతో మాకంటూ శివశక్తులకి కొంచెం గౌరవం కల్పించాలి. మేము జాతరలలో ఉన్నాం, ప్రతి ఒక్క జాతరలలో కూడా మేమేమి ఉంటాము. అందుకోసమని అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చి ఆవహించి మేము అన్నీ చెప్తున్నాం కాబట్టి సంతోషంగా అమ్మవారికి వచ్చిన భక్తులైనా అందరినీ కూడా గౌరవించు. ప్రభుత్వ లాంఛనాలతోటి అమ్మవారు ఈరోజు సారలమ్మ తల్లి గద్దెనెక్కబోతుంది కాబట్టి ఆ జగన్మాత అందరినీ దీవించి ఎల్లుండి గురువారం రోజు చిలకలగుట్ట నుంచి సాయంత్రం గడియలలో సమ్మక్క తల్లి గట్టు దిగుతుంది. అమ్మవారికి 60 డోలీలు ఉంటాయి. 60 డోలీలు, ముందొక జవాను వెనకొక జవాను, పగ్గాల బేరింపుతోటి ఆ జగన్మాత దిగుతుంది. ఈ తెలంగాణ బిడ్డల్ని, మన దేశాన్ని కూడా అందరినీ కూడా ప్రపంచాన్ని కాచే తల్లి కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా మేడారం జాతర వచ్చే వాళ్ళు కూడా ముందస్తు ముక్కులు చెల్లించుకున్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఇంకా జాతరకు రావాలని, ఈ జాతర వైభవేతంగా ఇంకా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సమ్మక్క, జై జై సమ్మక్క, జై సారలమ్మ. ఇక్కడ ఉన్న వీళ్ళు లక్ష్మీదేవరాలు అమ్మవారు సారలమ్మ వారు గద్దెకు చేరుకునే ముందే వీళ్ళైతే అక్కడ చేరుకుంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మేము వచ్చి 15 రోజులు అవుతుంది ఇక్కడికి. నడిచొచ్చుడే మేము నడిచేస్తాం. ఏటూరు సాయంత్రం అంటే అమ్మవారు వచ్చినాక బిడ్డ వచ్చినాక తల్లి వచ్చినాక అప్పుడు మేము గద్దె ఎక్కుతాం సార్. గద్దె ఎక్కుతాం, అంతవరకు ఎక్కువ జోగు తిరుగుతాం. మేము ఇలా జోగు తిరుగుతాం ఇక జాతరలో. ఆ పైడిద్దరాజు రావాలి, ఆయనతో పాటుగా మేము పోయి గద్దెకి. మా వీళ్ళ ఆడబిడ్డ, ఈమె ఆడబిడ్డ లక్ష్మీదేవర సమ్మక్క ఆడబిడ్డ, లక్ష్మీదేవర సమ్మక్క ఆడబిడ్డ, సారలమ్మకు అత్త. ఏటూరు పోతురాజు కిట్టస్వామి లక్ష్మీదేవర సమ్మక్క తల్లికి తమ్ముడు, 2 తమ్ముళ్ళు, ఆడబిడ్డ.
శ్రీజ. మా గ్రామం చెల్పూర్, మండలం గన్పూర్, డిస్టిక్ జయశంకర్, భూపాల్పల్లి. మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి మేము మా ఫ్యామిలీ మొత్తం వస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది వస్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము అమ్మవారిని ప్రతిసారి దర్శించుకుంటున్నాం. నేనైతే డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను, మా ఫ్యామిలీని మంచిగా లీడ్ చేయడానికైతే. మాకైతే ఇక్కడ రానికి చాలా సంతోషంగా ఉంది. మన కొత్తగా వచ్చిన సీఎం గారు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మంచిగా సీతక్క అరుగుతా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది అన్ని ప్రొవైడ్ చేసినందుకు. ప్రతి సంవత్సరం ప్రతి 2 yearsకి ఇలాగే జరగాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మంచిగా చదువుకోవాలి, డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను.